హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు. ఇలాంటి కాలాన్నే మూఢం అంటారు. మూఢం సమయంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మూఢం సమయంలో వివాహాలు అస్సలు చేయకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 27 నుండి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం మూఢంలో హిందూ పురాణాల ప్రకారం ఈ సమయంలో శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలల కాలం మూఢం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదంట. దీనివలన మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఇంటికి అరిష్టాలు జరుగుతాయట. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు. ఇక నుంచి ఈ 3 నెలలు ఎటువంటి పండుగలు కూడా ఉండవు. ముఖ్యంగా ఈ 3 నెలలు మూఢం సమయంలో అంటే ఏప్రిల్ 27 నుండి ఆగస్టు 8 వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ 3 నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మూఢంలో వివాహాలు జరపకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా ప్రారంభించకూడదు. ఈ మూఢం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం ఉంది. లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికలు రాసుకుంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు. కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. దీనివలన నష్టాలు జరగవచ్చు. అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ 3 నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన, ఇంటి పనులు కూడా చేయించకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు. అద్దెళ్లలో ఉండేవారు ఈ 3 నెలల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. దేవునికి చెల్లించాల్సిన మొక్కులు తీర్చకూడదు. ఈ సమయంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించకూడదు. మరి ఉపనయనం చేయకూడదు. యజ్ఞాలు, మంత్రానుష్ఠానం, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు చేయకూడదు. బావులు, బోరింగులు, చెరువులు తవ్వించకూడదు. వేద విద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు. మూఢం సమయంలో ఏ పనులు చేయవచ్చు అంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ఇంటికి ఉన్న మరమ్మతులు చేసుకోవచ్చు. భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు. గుడికి వెళ్ళవచ్చు. దైవ కార్యాలు చేయవచ్చు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పని పరిస్థితుల్లో మూఢాల్లో ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథుల్లో అశ్విని, రేవతి నక్షత్రాల్లో శుభముహూర్తాల్లో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్లదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.